గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ ని అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చునుంది. తర్వాత ఇప్పుడు మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారు? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడు ఉండేనని అది నా ఫ్రెండ్ అశోకే. ఓ అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే, దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావా, నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా, పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా, అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? పాత చింతకాయ ఒప్పుకో. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా. చూసావా, కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలు ఏ రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క బోతగాలవు చేసుకుంటున్న 6 జంటలకు నేను గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం? సేవరా, వాడి బారి నుంచి 100ల కొద్దీ కన్నెపిల్లల శీలాలను కాపాడానురా. ఏంటిది, మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాకుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తక్కువ చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మావా. ఎస్ మావా, చాలా థ్యాంక్స్ మావా, నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను, ముక్కు, నోరు, చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి. నీ 3D క్లాస్ లో కొట్టే చెప్తున్నాను మావా, కుండలు కొద్ది వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పదండి, ముసుకేసుకు పడుకుందాం. ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే సిక్కడేగా పనిచేస్తుంది. అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు, ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా? మేడం లోపల సెక్షన్ లో అడగండి. రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ. శివ అనే అంటున్నారే. సరే, నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా. గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బార్నే మొదలుకెళ్ళట్టురా. నువ్వు ఉండరా, మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగా ఉన్నావు. బేరర్, వాట్ డూ యూ వాంట్? పకోడా మొకోడా?
శివ శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. వాట్ ఏమైంది? అదే డాక్టర్ చచ్చాలి హాస్పిటల్ నాకు అర్జెంట్ ఒక 3 కాదు 5,000. ఓకే నువ్వు టెన్షన్ అవ్వకు, please. నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే వలేస్తే దీనికే వలే. ఛీ, ఛీ, ఎత్తవా. బుజ్జి చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావురా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడు పెట్టుకున్నాను. మావా వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా. మావా నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా? ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్. మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బులు దొరికే. ఆపరేషన్ వస్తాను డాక్టర్. ఎంత ఉంది? రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ, ఒక నిమిషం. ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది. మావా ఆ? వాడు పిండడం మొదలు పెట్టాడు. పెద్ద అమౌంట్ తోనే వస్తాడు. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. అబ్బేరా. శివ, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదుగా? అర్జెంట్ ఏం లేదు, కూర్చో. ఆ, పిల్లాడు ఎలా ఉన్నాడు? ఏంటే నీకు నాకు మధ్య ఏం జరగలా? అప్పుడే పిల్లాడి గురించి అడిగితే ఏంటి అర్థం? ఏ నవ్వులట్టు కాదు శివ, నువ్వు ఆఫీస్కి రావడం నాకేమీ అర్థం కాలేదు. అవును, ఆ చైన్ తాకట్టేగా పెట్టావు. నేను డబ్బులు రాగానే ఇస్తాను, నాకు తిరిగి ఇచ్చేయి. ఉండు. ఏమైంది శివ? ఏం లేదు, నువ్వు కూర్చో, దిగు. అర్జెంట్ ఏమీ లేదని చెప్పావు. ఇప్పుడు అర్జెంటు, నువ్వు ఆటోలో వెళ్ళు. చెత్తనాయాలా శ్వేత దగ్గరికి వెళ్ళి నాలాగే నటించి తన చేయి తీసుకున్నారు నువ్వు. నేనేం తీసుకోలేదు. ఎంత పొగరా నీకు. ఏయ్, ఏయ్, ఆగరా. ఎక్కడ్రా నేను? ఉందిరా. ఎక్కడ్రా? ఉందిరా. ఎక్కడ పెట్టారా? వదల సేట్ దగ్గర ఉందిరా. ఏయ్, ఆగరా. ఏయ్, ఏయ్. ఇలా చూడు, వద్దు. నన్ను కొట్టావో లాయర్ల సంఘం నీ మీద కేసు పెడుతుంది. ఎరా తప్పు నువ్వు చేసేసి వాళ్ళు ఎందుకు ఇందులో లాగుతావు? నొప్పిగా ఉందిరా. నొప్పి పెడుతుంది. నొప్పిగా ఉందిరా, వదలరా. మోసం చేసి డబ్బు తీసుకెళ్లి తాగినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు నొప్పి పెడుతుందా? నొప్పి పెడుతుందా? నొప్పి పెడుతుందా? రే నన్ను ఇలా కొట్టే పని పెట్టుకున్నావా? నేనేం చేస్తాను? ఎప్పుడైనా తన ఆఫీస్ వైపు వెళ్తావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఎక్కడికి వెళ్తావు? చట్టం. పొడి చేస్తాను. ఏమనుకుంటున్నావురా? కింద పడే. బ్రదర్ కదా నువ్వు ఓడ్చుకుంటుంటే కింద పడేరా. ఏంటత్తగా రెచ్చిపోతున్నావు? దగ్గరకు వచ్చావో పొడి చేస్తాను ఏమనుకున్నావు? రే నాతో పెట్టుకోకు, పొడుచుకుని చచ్చిపోతాను. కావాలి పాపిస్తాడా? వీడు ప్రాణాలతో బతుకుంటూ నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు? నన్ను ఎందుకు అడుగుతావయ్యా? వాడిని అడగవయ్యా. ఏ సీరియస్ ఏం సీరియస్? ఏం లేదమ్మా, నా సీనియర్ లాయర్ ఒక కేసు గురించి చెప్పారమ్మా. లా బుక్స్ అని రెఫర్ చేసి తలనొప్పిగా ఉంది కదా అని నేను పడుకున్నారమ్మా. ఏంటో 7 గంటలకి నిద్రని అన్నీ వచ్చి నన్ను కొడుతున్నాడమ్మా. నువ్వు ఊరుకురా. వాడు ఎప్పుడన్నా లేస్తాడు, ఎప్పుడన్నా పడుకుంటాడు. వెళ్ళి నువ్వు పని చూసుకోపో. నువ్వు రారా పండు. ఏమయ్యా వాడు ఏం ఫ్రాడ్ పనులు చేస్తున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. చేయింది వాడు చేసిందే ఉందరా? నువ్వు మహా ఉత్తముడు. ఏమయ్యా నోట్లో బూతులు వస్తాయి. ఇంత వయసు వచ్చింది, ఇంకా మంచేదో చెడేదో తెలియకుండా ఉన్నా. వాడు మంచోడు కాదయ్యా, మంచోడు కాదు. పాపా మాకంతా తెలుసు. అయ్యో, రౌడీ విధవతో తిరిగి ఇంట్లో కూడా రౌడీతనం చేస్తున్నాడే. బాగా నేను కొట్టాడా నాన్న? తిట్టకండి అన్న, వాడేదో టెన్షన్ లో ఉన్నాడు. కాళ్ళు పట్టుకుంటున్నావా? పట్టుకో పట్టుకో. ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ బిడ్డ గురించి నాకు తెలుసురా. నువ్వు వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది? ఇప్పుడు సూపర్ గా నిద్ర వస్తుంది. ఏంటి శివ,
ఇదిగో. ఏ నేనేం అడిగానని నేను అంత కోపంగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు? చూడు శ్వేత, నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఎలాగైనా ఇవ్వు అని అడుగుతాను. కానీ నువ్వు ఇవ్వకూడదు. ఏ ఏమైంది? వద్దు శ్వేత, నీకెందుకు అనవసరమైన శ్రమ, వదిలే. లేదు, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు. నీకు అవసరమైతే నేను ఇస్తా, నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు. ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు? ఏయ్ పిచ్చిదానా, నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు, నా తమ్ముడు. అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, అనుకున్నాను గినుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా? సరే సరే, ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు. ఎందుకనే జాగ్రత్తగా ఉండు. గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు, వాడే కొంచెం గోల్మాల్ కాడు. రెండు వడ పార్సల్ అన్న. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫాలు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా, థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు ఒకడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న, మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడు. 10 రూపాయలు ఇవ్వండి. ఇటే వస్తాను. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. మీరు ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. రేయ్, చూసావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. థాంక్స్. ఆ టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి తీసుకోండి. మీ సంచి ఉండి సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలేంటంటే, నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో. హలో. ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? ఏయ్, అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏ, నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ, అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యా. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది.
ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్ నువ్వు వేగంగా ఇవిడించి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ, ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం కెట్టప్రా? మావా ఈ గెటప్ తెలియదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? Stupid idiot, nonsense. సారీ వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు వెళ్ళండి. Rascal, మరి నానే వెళ్దాం. మామ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యారు. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా. రేయ్, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్, నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది. వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా, ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఆ, ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు కాదు, ఫస్ట్ డేట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే, మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు అయితే సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు. లోపలికి రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి? అంటే ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాకో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాకో.
రమ్య ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని కూర్చో, అనుకున్నాను. మమ్మీ మమ్మీ వస్తున్నానమ్మా. ఏమిటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ, ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే, నేను బయలుదేరుతాను. మ్మ్. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బాయ్ అశోక్. బాయ్. శివా, ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. బాబు ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి, ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఏయ్ మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే.